ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సహోదరులారా, ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయము యేసుక్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. సహోదరులారా, దేవాలయము తనకు చెందదు, దేవునికే చెందుతుంది. దేవుని ఆరాధనకు, స్తుతికి అది ప్రత్యేకించబడింది. ఒక విశ్వాసికి తన శరీరము తన స్వంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.